తక్కువ మరి అబోవ్ 11-13 వరకు ఉండొచ్చు. నీకు తెలుసు ఆల్రెడీ చదువుకున్నదాన్ని కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎంత మీకు హిమోగ్లోబిన్ ఉంటే అంత మంచిది. పుట్టబోయే బిడ్డకు మంచిది, మీకు మంచిది, డెలివరీ టైంలో మంచిది, తర్వాత కూడా మంచిది. పిల్లల్లో కూడా ఐక్యూ పవర్ పెరగడానికి కానీ అవి చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది పిల్లల్లో కూడా, చదువుకునే పిల్లల్లో కావచ్చు. మీకైతే ఇక గర్భిణీ స్త్రీలకైతే ఇది ఇంపార్టెంట్. ఇది చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకైతుంది, ఆపరేషన్లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దీనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటామని వస్తుంది. అది తినే పదార్థాల్లో కొద్దిగా మార్పిడి చేస్తే అయిపోతుంది. ఆకుకూరలు తినటం తెలుసుగా, నువ్వే చెప్పాం ఏం తినాలి చదువుకున్నావు బిఎస్. ఆకుకూరల్లో కూడా గోంగూర, మీ గోంగూర అంటారా ఇక్కడ ఏమంటారు? గోంగూర అంటారు. పొట్టికూర, మెంతి కూర, పొట్టికూర వేరు కదా. ఫుల్ మీల్ తింటున్నావా? అంగన్వాడీ టీచర్ వచ్చిందా? ఎంతమంది దొరుకుతారు గర్భిణీ? నలుగురు మీ దగ్గరకు వచ్చి తింటున్నారా మొత్తం? రోజు ఆ మెనూ ప్రకారం పెడుతున్నారా? మంచిగా పెడతారా అమ్మ? ఆకుకూరలతోటి తర్వాత గుడ్డు ఏదైతే ఉందో మెనూ ప్రకారంగా, అంటే వాళ్ళు పెట్టేది కరెక్ట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. మన ఇంట్లో అట్లా అంటే ఎట్లా చేసుకుంటాం, ఏదో పచ్చడి ఏముంటుంది, ఒక రోజు అది ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ పెడతారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఒక్కసారన్నా సరే మధ్యాహ్నం ఫుల్ మీల్, హాట్ కుక్డ్ మీల్, ఫుల్ మీల్ తినాలనేది ఉంది. పాలు ఇస్తున్నారా? మిల్క్ బాగానే ఉంటుందా? 200 ml వెళ్ళి తింటున్నావా తెచ్చుకుంటున్నా బాక్స్లో? పర్లేదు తల్లి, తింటున్నావు కదా. అంటే ఇంటి దగ్గర కంటే కూడా అక్కడైతే మీరు మనస్ఫూర్తిగా తినగలుగుతారు. ఇక్కడ పిల్లల ముందు వాళ్ళ ముందు కొద్దిగా ఎంత లేదన్నా తల్లికి పిల్లల ముందు తినాలంటే ఉంటుంది కాబట్టి అక్కడే తినొస్తే బెస్ట్. తింటారు, బాగానే ఉంటుంది, క్వాలిటీ బాగానే. మిల్క్ మంచిగా ఇస్తుంది. ఇప్పుడు ఎన్నో నెల మీది? ఎప్పుడు డెలివరీ? ఎప్పుడు డేట్? ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా, ఏ డేట్? 27th of March. ఈ నెల కాదు, వచ్చే నెల మార్చ్. సో నువ్వు ఎంతవరకు చదువుతున్నావు? ఏంటి డిగ్రీ? బిఏ సోషల్. తర్వాత ఏం జాబ్కి ఏదైనా ట్రై చేయలేదు? వస్తావు డిపార్ట్మెంట్లో సిడిపి సిడిపి వారు వారి ఏమైంది మరి? అప్పుడు మళ్ళీ పడుతుంది కదా ఇప్పుడు, మళ్ళీ ఆ నోటిఫికేషన్ పడదా? ఎగ్జామ్ రాసావా? సో వెల్కమ్ టు డిపార్ట్మెంట్. వస్తుంది లేదు. నువ్వేం చేస్తావు బాబు? సొంత కారా? ట్రావెల్స్ తీసుకుని చేస్తావు. మంచిగా ఉందా? మంచిగానే ఉందా? ఎక్కడ పెడతావు? ఇంటికి అంటే డ్రైవరే చేస్తావు. ఎవరి కారు మీద చేస్తావు? జనగాం. నెలకింత అని ఇస్తారా? పిలిచినప్పుడు అలా ఇంత ఇస్తారా? పిలిచినప్పుడు లాంగ్ డ్రైవ్స్ కానీ వెళ్తుంది. ఇంకా నీతోనే వెళ్తుందా? ఇప్పుడు మొత్తం కుటుంబం వెళ్ళేది నువ్వు చేసే సంపాదనే కదా. అది ఎవరు చేస్తారు? నర్సమ్మ స్వీపర్ చేస్తారు గ్రామ పంచాయతీ. ఇద్దరితో నడుస్తుంది. కొంచెం జాబ్ కొట్టాలనే ఉన్నావు కదా మొత్తాన్ని. ఈ డెలివరీ అయిన తర్వాత అయినా సరే మంచి ప్రిపేర్ అయ్యి, అంటే ఫర్దర్ కూడా ఇది వస్తుందని అనుకుందాం, రాకున్నా కానీ మళ్ళీ చేసుకోవడం బెస్ట్. ఈ ఏ హాస్పిటల్లో ఫస్ట్ డెలివరీ ఎక్కడ? ఇద్దరు అక్కడే. మంచి నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది ఫస్ట్ డెలివరీ తల్లిగారి ఇంటి దగ్గర కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలని ఒత్తిడి చేయలేదా బాబు? మీ ఆయన లవ్ మ్యారేజ్. వెరీ గుడ్. సో నువ్వు చెప్పినట్టే బాగా ఉంటాడు అంతేగా. ఇద్దరు అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. వెరీ గుడ్. అంటే జనరల్గా ఈ ఎందుకు పోతున్నారు అసలు నీ ఆలోచన ప్రకారం? ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతున్నారమ్మా? మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్లో మంచిగా చూస్తున్నారు కూడా కదా. ఎక్కడ? గవర్నమెంట్లోనే బాగుంది. మరి నీ ద్వారా అందరూ తెలవాలి అది. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు, సిఎస్సిలో కావచ్చు, మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రికి పోవటం వల్ల వాళ్ళకి రెండు రకాలుగా ఆర్థికంగా నష్టమే, మరి అన్ని రకాలుగా ఇబ్బంది. ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంది? మనకి ఎమర్జెన్సీ ఉంటే బండి వస్తుంది, తర్వాత ఇంటికి దిగబెట్టడం కూడా 102 బండి మీదనే దింపారు. పెద్దదానంటే దింపిరా? ఇద్దరు కూడా మంచిగా బండి ఇచ్చి పంపిరు కదా. ₹1 ఖర్చు అయిందా? లేదు కదా. ఏమన్నా అయిందా? మంచిగా చూసుకున్నారు. వ్యాక్సిన్లు అన్నీ కరెక్ట్గా పడుతున్నాయి. తర్వాత మంచి మీకు కూడా ఆరోగ్యం బాగానే ఉంది. 2 ఆపరేషన్లేనా? అసలు ఎందుకు ఆపరేషన్? చదువుకున్న వాళ్ళు కదా మీరు. అంటే రెండో సెకండ్ సర్జరీ.